మీకేం తెలియదు అంక అమ్మాయి జాబ్ పోతుంది వస్తుందని మీకు తెలుసు, కరెక్ట్గా పోతుంది కరెక్ట్గా వస్తుందని మీకు తెలుసు, కానీ చాలా జరుగుతుంది. మీ అమ్మాయి నలిపే కానీ చాలా జీవితాలతో ఆడుకునేస్తుంది. దాంట్లో నాదొకటి. ఈ చావుకు కారణం అయితే అక్షరాల మళ్ళీ అనుష అనే అమ్మాయి. నా బిడ్డతో తిరిగి ఫోటోలు తీర్చుకొని నా బిడ్డ కడ తిని నా బిడ్డని చచ్చిపోయేటట్టుగా చేసింది సార్. ఆ అమ్మాయి వల్లే కారణం. నా బిడ్డ ఈ తల్లి ఆవేదన తీర్చండి. గడుపు పోతా. మా తమ్ముడిని ఎక్కడ చూడాలి సార్ మేము? మా తమ్ముడిని ఇంకెవరు తెచ్చిస్తారు సార్? మాకు రాగి తెచ్చుకున్నాం సార్. రాగి ఎవరికి కట్టాలి సార్? మాకు తమ్ముడు అనే వాళ్ళు లేకుండా. ఇప్పుడు అమ్మాయి ఇలా సూసైడ్ ఒక వీడియో తీసి పెట్టుంటే మా తమ్ముడిని ఏం చేస్తుంటారు? ఇప్పుడు వెంటనే అతను రిమాండ్కి పెట్టుంటారు, శిక్ష పడి ఉంటుంది. ఇది ఇప్పుడు అబ్బాయి జరిగితే ఎందుకు చేయడం లేదు? మీరంతా మాకు దయచేసి మాకు చేతులు అది న్యాయం చేయండి ప్లీజ్. మీ పేరు ఏ ఊరు? వెంకటాచలం, ఇంద్రమ్మ కాలనీ. నా బిడ్డ చచ్చిపోయాడు సార్. నా బిడ్డకి న్యాయం కావాలా? శివకుమార్, 22 సార్. వాడు మా చదివాడు సార్. ఏదో పోట్లాగా పనికి పోతాడు సార్. ఏం జరిగిందని సార్ మాకు అసలు తెలియదు సార్ ఏం జరిగిందో. కానీ ఆ అబ్బాయి దాంట్లో పెట్టుకోన్నాడు. అది మేము పనికి వెళ్తాను సార్. రోజు మామూలుగా పోతాను, కూలి పనికి వెళ్తాము. నేను వచ్చేటప్పటికి అబ్బాయికి తాళం గెడేసేసుకొని లోపల ఊరి వేసుకున్నాడు సార్. నేను తలుపు చిల్లో నుంచి చూస్తే నాయన శివ ఎంత నిద్రపోతున్నాడేమో అనుకున్నాను. ఆ తలుపు త్వరలో నుంచి చూస్తే అది అలాడుతున్నాడు సార్. ఆడపిల్లని ప్రేమించాడు. ఆ అమ్మాయి ప్రేమించిందంట. ఆ అమ్మాయి ఒప్పుకోకుండా బాయ్ చెప్పిందంట. వాడిన వరకు వాడింది నా బిడ్డని. నా బిడ్డ జీవితం నాశనం చేసింది సార్. వాడు గుండెల మీద కూడా వేసుకొని ఉన్నాడు సార్. అనుష అంట సార్. పేరు కూడా మాకు సక్రంగా తెలియదు సార్. మాకు తెలుసు సార్. మాకేం మాట తెలీదు, ఏది చెప్పలేదు అబ్బాయి. ఇప్పుడు ఎట్లా తెలిసింది? ఫోన్లో చూసాం సార్. దేనివల్ల అని పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసాము. ఇది చూసిన తర్వాత వాళ్ళు మాకు చెప్పారు సార్. అమ్మాయి శిక్ష పడాలి సార్. మా తమ్ముడికి ఎలాంటి పరిస్థితి జరిగిందో అమ్మాయికి కూడా అలాంటి నా బిడ్డ మంచి బిడ్డ. ఊరు మొత్తం చనిపి ఉంటది. శివ మంచోడు అంటే శివ మహేష్ మంచి బిడ్డలు అంటే నా బిడ్డల్ని అన్యాయం చేశారు సార్. నా బిడ్డలు సార్ మేము స్టేషన్కి వెళ్ళాము. వెంకటాచలం పోలీస్ స్టేషన్కి వెళ్తే అలా హెడ్ కానిస్టేబుల్ ఏమన్నారంటే అబ్బాయి చనిపోయిందాక అమ్మాయికి ఏం సంబంధం, అది కేసు ఏమని తీసుకోమంటారు వాళ్ళ చేత. ఇప్పుడు అమ్మాయి ఇదేలాగా సూసైడ్ వీడియో తీసుకొని ఇట్లా పెట్టుంటే ఎంత పెద్ద ఇష్యూ ఉంటుంది. విషయాల్లో అతను ఎన్కౌంటర్ చేసి రిమాండ్కి తీసుకొని ఉంటారు. అదే ఇప్పుడు అబ్బాయి జరిగితే ఎందుకు తీసుకోవడం లేదు? నాకు వీడియో ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి, మనం ఎవరికైనా చూపిస్తా. సివియర్గా మీరు చెప్తే యాక్షన్ తీసుకోవాల్సిందే. హెడ్ కానిస్టేబుల్ వెళ్తే అసలు పట్టించుకోవట్లేదు. మాకు సంబంధం లేదు. ఏమంటున్నారు సార్ మమ్మల్ని ఇప్పుడు పోయేది వస్తే? మా మేనమామ కొడుకు చచ్చిపోయాడు ఒక అమ్మాయి కారణంగా. 3 సంవత్సరాలుగా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ఆ విషయం మాకు తెలీదు. పోయిన వారమే చెప్పాడు. ఇంత జరిగిందని మాకు తెలియదు సార్. అసలు ఆ అబ్బాయి ఊరేసుకొని చనిపోయాడు. ఆ విషయం కూడా వాళ్ళ అమ్మ పని నుంచి వచ్చిన తర్వాత చూసి మాకు ఇన్ఫార్మ్ చేసిన దాకా ఆ అబ్బాయి ప్రేమించాడు, అబ్బాయి ఇట్లా మోసపోయాడు, ఆ అమ్మాయికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాడని కూడా మాకు తెలియదు సార్. మానసికంగా మా తమ్ముడిని హింస పెట్టి మా తమ్ముడిని చంపేసింది. మా తమ్ముడికి ఏదైతే గతి పట్టిందో ఆ అమ్మాయికి కూడా అలాంటి గతి పట్టాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మా తమ్ముడికి న్యాయం జరగాలంతే. ఆడవాళ్ళే మంచోళ్ళు అంటున్నారు సార్. మేము ఒక ఆడ జన్మ వేసి పుట్టుకున్నాము. కానీ మా బిడ్డ మాట్లాడి చేసింది మటుకు మాకు చాలా బాధగా ఉంది సార్. మా బిడ్డ అంత దీనంగా మాట్లాడాడు. మా బిడ్డ మాట్లాడిన మాటలు మీరు ఒక్కసారి వింటే మాకెంత కడుపు దొరక్కోబోతుందో. రాత్రి నుంచి మేము ఇక్కడే
చెట్లు బయట ఉన్నాం సార్, మా బిడ్డను కూడా చూపిలేదు. కానీ మా బిడ్డకి జరిగిన అన్యాయం మరో బిడ్డకి జరగకూడదు, మరో మగ బిడ్డ అవ్వకూడదు సార్. ఎంతమంది ఆడవాళ్ళు ఎట్టు చేస్తారు సార్? అసలు ఆ తల్లి బాధ ఏందో చూడండి సార్ మీరు. సార్ మేము కంప్లైంట్ చేసి 24 hours అవుతుంది, నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాం హాస్పిటల్కి. ఇప్పుడు దాకా ఒక కానిస్టేబుల్ కూడా రాలేదు, మార్చిలో డెడ్ బాడీ కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఇతను ఇప్పుడు పోయే మా పెదనాయన 2-3-4 hours నుంచి వెంకటేశ్వర స్టేషన్ ఉండి ఇచ్చారు, వస్తున్నామని చెప్పి ఇప్పుడు కూడా రావడం లేదు సార్. ఎవరు డెడ్ బాడీ కూడా మాకు ఇవ్వడం లేదు సార్, హ్యాండ్ ఓవర్ చేయడం లేదు సార్. స్టేషన్ కాడికి పోతే వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు అమ్మాయి చేయలేదు అనేది నమ్మకం అయింది అని వాళ్ళు కానిస్టేబులే అడుగుతున్నాడు. సమాధానం చెప్పలేదు సార్. మీకు సెల్లో ఉంది కదా, దాంట్లో చూస్తున్నారు కదా, మా అబ్బాయి చెప్పటం కూడా జరిగింది కదా, మళ్ళీ ప్రూఫ్లు మొత్తం ఉన్నాయి కదా అంటే, అట్టా ఇప్పుడు వాళ్ళని పిలిపిస్తాము, నేను చేయలేదు, నా సంబంధం లేదు అంటావు, అప్పుడు ఏం చేస్తావు అని అంటే వాళ్ళు కేర్లెస్గా మాట్లాడి తీస్తున్నారు. అక్కడ వాళ్ళు మాట విని వాళ్ళు మాకు అన్యాయం జరగకుండా చూస్తా, మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. మా తమ్ముడిని మేము ఎమ్మని పిలవాలి, మా తమ్ముడిని ఎక్కడ చూడాలి సార్? మేము మా తమ్ముడిని ఇంకెవరు తెచ్చిస్తారు సార్? మాకు తమ్ముడు లేరు సార్, మాకే తెచ్చుకున్నాం సార్. మేము కట్టాలి సార్, మాకు తమ్ముడు అనేవాళ్ళు లేకుండా ఆ బిడ్డ తమ్ముడు ఎవరు తెచ్చిస్తారు సార్? మా తమ్ముడికి న్యాయం జరిగేలా చూడండి సార్, మీకు ఇది ఒక్కటే కోరుకుంటున్నాను. నాకు ఇంకేమవుతుంది? తమ్ముడికి ఎలాంటి అన్యాయం జరిగింది? గోష్ట తెలీదా? తెలియకుండా ఏం పోతుందా? మా గోష్ట మీకు తగలకుండా పోద్దా చెప్పు? ఈ రోజు మాకు అయింది, రేపు మీకు అవదా? నువ్వు ఒక ఆడదానివే కదా, నీ అమ్మ ఒక ఆడవే కదా, ఎందుకు మా ఉసురు పోసుకుంటున్నారు మీరు? అసలు కాదు, మీరు అబ్బాయితో తిరిగింది సార్, 3 సంవత్సరాలు తిరిగి ఆ అబ్బాయితో కడుపు కూడా తెచ్చుకుందంట సార్. ఆ అబ్బాయి చేత కడుపు తీపిచ్చిందంట, 5 లక్షలు పెట్టాడంట సార్ ఆ అబ్బాయి. ఇప్పుడు వరకు మాకు ఆ డబ్బులు వద్దు, ఏమొద్దు. ఆ అమ్మాయి మా తమ్ముడిని ఎలాంటి గతి పట్టించిందో ఆ అబ్బాయి కూడా అదే గతి పట్టాలి, అంతే. ఇదొక్కటే కోరుకుంటున్నా. నారాయణ సార్, మిమ్మల్ని అయితే పనిగా కోరుకుంటున్నాను సార్, మా తమ్ముడికి న్యాయం జరగాలి. మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సార్, మా తమ్ముడికి న్యాయం జరిగేలా చూడండి సార్. లోకేష్ అన్న, ఒక్కసారి మా తమ్ముడి సై చూడన్నా, మేము అసలు చూడలేకపోతున్నాం అన్న వాడిని. సరే, ఇతని పేరు నా తమ్ముడు, మా పెదమ్మ కొడుకు, నల్లముత్యాల శివకుమార్. ఇతని పేరు నల్లముత్యాల శివకుమార్ సార్. అమ్మాయి పేరు మళ్ళీ అనూష సార్. వీళ్ళు కాలేజీలో పరిచయం అంట. ఆ అమ్మాయి అబ్బాయి వెనకాల పడింది 1 year అంతా. సెకండ్ ఇయర్లో ఈ అబ్బాయి యాక్సెప్ట్ చేశారు. అక్కడి నుంచి వీళ్ళు రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఇంటర్న్షిప్స్ అని హైదరాబాద్ అని ఎక్కడెక్కడికి వెళ్ళారు, తిరిగారు. ఫొటోస్ కానీ పంపించున్నాను సార్, అన్నీ ఉన్నాయి వీడియోస్. అతను సూసైడ్ చేసుకునే ముందు కూడా వీడియో పెట్టాడు అమ్మాయి గురించి. ఆ అమ్మాయి వల్లే నేను ఇట్లా చనిపోతున్నానని చెప్పారు. ఇంకోటి ఏంటంటే, మాకు పోలీసుల కాడి నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఇప్పుడు ప్రజెంట్ అతను పెయింట్ వర్క్ చేస్తున్నాడు సార్. అతను ఏం చదువుకున్నాడు మొత్తానికి? అతను ఇంటర్ కంప్లీట్ అయ్యాడు సార్. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు సార్, ఓపెన్ రాసి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే, ఒక 1.5 week నుంచి ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ మంత్ బ్రేకప్ అయిందంట. మళ్ళీ ఆ అమ్మాయి మెసేజ్ కాల్ చేసి మాట్లాడి తనని మళ్ళీ ట్రాప్లో దించింది. బాగా అతన్ని డీప్కి తీసుకుపోయిందంట. 5 lakhs దాకా తను అమౌంట్ పెట్టించుకుంది. తన అవసరాలకి ఎవ్రీ మంత్ 10K వేసేవాడంట శాలరీ. ఇంట్లో కూడా ఇవ్వకుండా అమ్మాయి కోసం. అమ్మాయి బాధపడుతుందని. అమ్మాయి హైదరాబాద్ అంటే ఎవ్రీ మంత్ పోవడం, వీక్లీ 2 times వెళ్ళడం, ఇంట్లో వాళ్ళని కాదని. లాస్ట్గా ఆ అబ్బాయి ఒక 1 week నుంచి స్నేహితులను అడిగితే డిప్రెషన్లో ఉన్నాడు, మాతో సరిగ్గా రావడం లేదు, తిరగడం లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు, బయటికి వెళ్తున్నాడు, వర్కులకి రావడం లేదు అన్నారు. నిన్న మధ్యాహ్నం 10 to 11 లోపల అతను రూమ్కి వచ్చి, వాళ్ళ ఇంటికి వచ్చి ఇట్లా వీడియో తీసి ఎవరికి చెప్పకుండా అతని ఫోన్లోనే పెట్టి మా వరకు ఫార్వర్డ్ చేశాడు సార్. అతను సాయంత్రంగా మా పెద్దమ్మ గారు వెళ్ళి డోర్ కొడితే తీయలేదని తన సొందులో ఏం చూస్తే వేలాడుతూ ఉన్నాడట మా తమ్ముడు. ఇంకా మా చిన్న తమ్ముడు ఇంకా అందరూ వచ్చాం. ఫోన్ చేస్తే మేము అందరం బయట టూర్ నుంచి కూడా వచ్చాం. అతను తీసాం. అతను మామూలుగా మాకన్నా కొంచెం చిన్నవాడే. ఇంకా అతనికి 25 years కూడా నిండలేదు, 22 years. నెక్స్ట్ మంత్ అతను బర్త్డే. ఈ లోపల ఇట్లా జరిగింది. ఆ అమ్మాయి అతన్ని బాగా హెరాస్ చేస్తుందంట. పర్ డేకి కాల్స్ అయిపోయినా కూడా అతన్ని బాగా ఈప్ టీజింగ్ లాగా దాన్ని టార్చర్ చేసేదంట. వాళ్ళ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేస్తే తెలిసిందంతా మాకు. ఇప్పుడు మేము స్టేషన్కి వెళ్ళాం, వెంకటాచలం స్టేషన్కి వెళ్తే వాళ్ళు మాకేం సపోర్ట్ చేయడంలా. అబ్బాయి చనిపోతే అమ్మాయికి ఏం సంబంధం, ప్రూఫ్ ఉందా ఇట్లా అడుగుతున్నారు. వీడియోస్ అన్నీ చూపించాం. ఆఖరికి మా తమ్ముడు మొబైల్ కూడా వాళ్ళే హ్యాండ్ ఓవర్లోనే ఉంది, అడిగితే ఇవ్వడం లేదు. పోస్ట్ మార్టం
చేస్తా అన్నారు, మేము వస్తా ఉన్నారు, నిన్నటి నుంచి తిప్పించుకుంటున్నారు కానీ ఇప్పుడు దాకా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. దయచేసి మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు అందరూ. ఆ అమ్మాయికి వేరే ఆపర్చునిటీ వచ్చారండి సార్. వేరే అబ్బాయి ఎవరు అంటే సంబంధం వచ్చిందా లేకపోతే ఇష్టపడిందా? తను ఎవరితో రిలేషన్ ఉందంట, వాళ్ళతో రూమ్స్కి వెళ్తుందంట. ఈ అబ్బాయికి తెలిసి అడిగితే అది కొంచెం ఇష్యూ లిటిగేషన్స్ అయ్యాయంటే సార్. ఆ విషయంలో ఈ అబ్బాయిని బాగా ప్రెషర్ చేయడం, బ్రేకప్ అవ్వడం అట్లా టార్చర్ చేసింది సార్ బాగా మానసికంగా. అబ్బాయి కూడా పూర్తిగా కృంగిపోయాడు. 1 వీక్ నుంచి ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం లేదంట, ఎవరితో తోడు తిరగడం లేదంట, ఒక్కడే తిరుగుకుంటూ ఒక్కడే ఉన్నాడంట. ఏమన్నా అంటే వర్క్ ఉందని చెప్పి బయటికి వెళ్ళిపోతున్నాడు సార్. ఇదే సార్ మాకు జరిగింది. మాకు దయచేసి ఆ పోలీసులు అయితే మాకేం సహాయం చేయడం లేదు, మేమేం లేనోళ్ళమని. అటు సైడ్ అమ్మాయి తరపున వాళ్ళు ఏదో చేశారు, నైట్ బాగానే ఉన్నారు సార్. వాళ్ళకి కొంచెం రాజకీయం తరపు కూడా సపోర్ట్ ఉందని తెలుసుకున్నాం టీడీపీ తరపున. మాకు దయచేసి మాకు కొంచెం న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇదే కానీ ఇప్పుడు అమ్మాయి ఇలా సూసైడ్ ఒక వీడియో తీసి పెట్టుంటే మా తమ్ముడిని ఏం చేస్తుంటారు, ఇప్పుడు వెంటనే అతను రిమాండ్కి పెట్టుంటారు, శిక్ష పడి ఉంటుంది. ఇది ఇప్పుడు ఇబ్బాయి జరిగితే ఎందుకు చేయడం లేదు మీరంతా? మాకు దయచేసి మాకు చేయలేదు, దానిలో అతనికి న్యాయం చేయండి ప్లీజ్, దయచేసి అడుగుతున్నాను. ఒక్కగానో కూడా మాకు ప్లీజ్ దయచేసి న్యాయం చేయండి అండి. పిల్లొచ్చిన మంచోడు, ఎవరి జోలికి పోడు, సిన్సియర్గా లవ్ చేశారు. ఆ సిన్సియర్గా లవ్ చేయడమే వచ్చేసిన తప్పు. యూజ్ అండ్ త్రోగా కానీ ఫీల్ అయి ఉంటే ఏ సమస్య లేదు. డీప్ అయిపోయారు కాబట్టి చచ్చిపోయే దాకా వచ్చారు, చనిపోయారు. మేము అందరం ఫ్రెండ్సే, మేము ఎవరం ఫ్యామిలీ కాదు. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, బాగా జాలీగానే ఉండేవారు. డైలీ పనికి పోయే వాళ్ళం, వచ్చేవాళ్ళమే. మీకేమైనా చెప్పేవాడా లవ్ విషయం తెలుసు, అన్నీ తెలుసు మాకు. లవ్ విషయం తెలుసు, అమ్మాయిని కార్లో గీర్లో తీసుకెళ్ళడం అన్నీ తెలుసు. కానీ ఇంకోటి ఏంటంటే ఈ అబ్బాయి నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఇది జరిగింది. ఈ అబ్బాయి నిన్న మార్నింగ్ నుంచి మమ్మల్ని అవాయిడ్ చేస్తూ వచ్చాడు. తర్వాత లాస్ట్కి ఇట్లా జరిగింది. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.